నోట్ల రద్దుకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ కాస్త ఆక్రోష్ దివస్ గా మారింది. కేవలం లెఫ్ట్ పార్టీలు మాత్రమే బంద్కు మద్దతు తెలపగా ఇతర పార్టీలని నిరసనలు మాత్రమే చేస్తామంటున్నాయి. విపక్షాల అనైక్యతతో ఈ రోజు బంద్ కన్నా కేవలం ఆందోళనలు, నిరసనలు మాత్రమే జరుగుతాయన్నది ముందే తేలిపోయింది. ప్రధాని తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల దేశంలోని ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని విపక్ష పార్టీలన్నీ కోరుకుంటున్నాయి. ప్రజల సమస్యలపై ఐక్యతా రాగం వినిపించిన విపక్షాలు భారీ నిరసన కార్యక్రమానికి ముందుకొచ్చాయి. ఈ రోజు భారత్ బంద్ నిర్వహించాలని ముందుగా అనుకున్నాయి. తర్వాత పార్టీలు ఒక్కొక్కటిగా భారత్ బంద్పై వెనక్కి తగ్గాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ భారత్ బంద్ కాదని కేవలం నిరసనలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. ఆక్రోష్ దివాస్ పేరుతో కాంగ్రెస్ ఆందోళన బాట పడుతుంది. పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నామే తప్ప భారత్ బంద్కు పిలుపు ఇవ్వలేదని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ స్పష్టం చేశారు. నల్లధనం ఉన్నవారు ఎటువంటి ఇబ్బందులు పట్టలేదని, కానీ నల్లధనం లేని సాధారణ ప్రజలు ఈ నిర్ణయం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రమేష్ అన్నారు. నోట్ల రద్దుపై అందరికన్నా ముందుగా గళమెత్తి విపక్షాల్ని ఒక్కదాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన మమతా బెనర్జీ కూడా భారత్ బంద్పై వెనక్కి తగ్గింది. ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరు కావాలని సూచించారు. కేవలం నిరసనలు మాత్రమే చేపట్టాలని నిర్ణయించారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు కోల్కతాలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ మార్చుకు 1,00,000 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోని సెంట్రల్ పార్క్ లో ఆందోళన నిర్వహించినది. జేడీయూ నేత నితీష్ కుమార్ అయితే బంద్ను తీవ్రంగా నిరసించారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని మొదటి నుంచి సమర్థిస్తున్న నితీష్ కుమార్ బంద్కు, నిరసనలకు తాను వ్యతిరేకమని ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దు అనేది నల్లధనంపై పోరాటంలో కీలకమైన అడుగని నితీష్ అభిప్రాయపడ్డారు. లెఫ్ట్ పార్టీలు మాత్రం భారత బంద్ జరుపుతామంటున్నాయి. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల కష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకే బంద్ జరుగుతున్నట్టు చెబుతున్నాయి. అయితే లెఫ్ట్ పార్టీలు కేవలం కేరళ, రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉన్నాయి. బెంగాల్లో లెఫ్ట్ పార్టీలకు పదుకుంటుంది. ఇక్కడ మాత్రం బంద్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విపక్షాల తీరుపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. విపక్షాలు